తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ఓ మెడికల్ షాప్ లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. కిడ్నీ స్టోన్స్ కు చికిత్స అంటూ షాప్ నిర్వాహకుడు ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు. తనిఖీల్లో భాగంగా మెడికల్ షాప్ లో కిడ్నీ స్టోన్స్ కు సంబంధించిన సిరప్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక మెడికల్ షాప్ లోని సిరప్ ఆయుర్వేదిక నిల్వలను స్వాధీనం చేసుకుని మెడికల్ షాప్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, తెలంగాణలో ఏదైతే అక్రమంగా నిర్వహిస్తున్న మెడిసిన్స్ కావచ్చు, తప్పుడు ప్రకటనలతో అమ్ముతున్న మెడిసిన్స్ అన్నింటినీ కూడా పోలీసులు మెడికల్ షాపుల్లో తనిఖీలు చేసి వాటిని సీజ్ చేస్తున్నారు. ఇటు డ్రగ్ కంట్రోల్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా గత 2 నెలల నుంచి కూడా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ఈ తనిఖీలో భారీగా అక్రమంగా నిల్వ చేసిన మెడిసిన్స్ తో పాటు నిషేధిత మందులను కూడా పోలీసులు, ఇటు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే తాజాగా అయితే అన్ని జిల్లాల్లో కూడా వరుస తనిఖీలు కొనసాగిస్తుండగా నిన్న రంగారెడ్డి జిల్లా కొత్తూరు గ్రామంలో మెడికల్ షాప్ లో తనిఖీలు నిర్వహించారు. కిడ్నీ స్టోన్ చికిత్స వైద్యం కంటూ కూడా ప్రచారం చేస్తూ ఆయుర్వేదిక్ మందును ఏదైతే ప్రజలకు ఇటు వచ్చే వాళ్ళందరికీ కూడా సేల్ చేస్తున్నారు. వీటన్నిటిని కూడా ఏదైతే డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీ నిర్వహించి వాటిని సీజ్ కూడా చేశారు. స్టోన్ క్రషర్ సిరప్ పేరుతో ఆయుర్వేదిక్ నిల్వలను కూడా గుర్తించారు. నిర్వాహకుడి పైన కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతానికి అయితే ఇంకా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయని కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ సిరప్ లాంటి ఏవైతే కూడా నమ్మొద్దని ఏదైతే చట్టం ఉందో ఆయుర్వేదిక్ సంబంధించిన ఔషధాలకు సంబంధించి ఏదైతే నిబంధనలతో పాటు గుర్తింపు పొందిన కంపెనీలకు సంబంధించిన మెడిసిన్స్ మాత్రమే తీసుకోవాలి. ఎవరైతే ఆర్ఎల్పీలు కావచ్చు మెడికల్ షాప్ లో ఇల్లీగల్ గా ఆయుర్వేదిక్ మందులు అమ్ముతున్నారు, ఏదైతే కిడ్నీ స్టోన్స్ కావచ్చు, డయాబెటిస్ లాంటి మందులకు ఏదైతే వైద్యానికి వాడుతున్నామంటూ కూడా దీన్ని అమ్ముతున్న నేపథ్యంలో వాటిని ప్రస్తుతానికి అయితే సీజ్ చేశారు. ఇలాంటి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. అయితే ఇంతవరకు ఆ స్టాక్ ఇక్కడ నుంచి చేస్తున్నారు ఏంటి అన్న కోణంలో కూడా నిర్వాహకుల్ని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ అమర్.